అందరికీ హ్యాపీ మార్నింగ్ డైమండ్స్. నా పేరు గంగారాం, మీ అందరు కూడా తెలుసు. నేను ఇవాళ ఎందుకనంటే ఫస్ట్ ఒక కస్టమర్ మన దగ్గర తీసుకునే కంటే ముందర అతను తీసుకున్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది ఎలా పెరుగుతుంది అనేది మనం అందరం ఒకసారి తెలుసుకుందాం. ఒకటి అప్రిసియేషన్ రావాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఏదైనా హైవే అనే దానికి ఆనుకొని ఉందా లేదా, నెంబర్ 1. తర్వాత మనం తీసుకునే ఏదైతే ఫ్లాట్ ఉందో అది ఊరికేమన్నా ఆనుకొని ఉందా, అంటే ఊరి వాళ్ళే నెక్స్ట్ రెసిడెన్స్ కట్టాలంటే మన వెంచర్లోనే కట్టాలి, అలా ఉందా. థర్డ్ వన్ వచ్చేసి మనం తీసుకున్న దగ్గర ఏమైనా గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రాజెక్టు అంటే ఏదైనా గవర్నమెంట్ కంపెనీలు వస్తున్నాయా, అంటే కంపెనీ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు రోజు కూడా జాబ్ చేసినాక రేపు అక్కడే స్థిరపడతారు కాబట్టి అక్కడే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనం తీసుకున్నది ఎట్లా తప్పకుండా అక్కడ రేట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకు హైవేలు ఉన్నాయి. ఈ హైవేల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది అనేది మనం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మన కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనము యాదాద్రి చెప్పిన సారు, అదేవిధంగా ఇప్పుడు నేను ఇవ్వాలి ఏంటంటే మీ అందరు కూడా బెంగళూరు హైవేలో వచ్చే కంపెనీల గురించి తర్వాత డెవలప్మెంట్ గురించి ఇవాళ మీ అందరు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర బుక్ అని ఉండాలంటే రాసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు ఇది మనకు బిజినెస్ లో చాలా మనకు ఇదేంటంటే హార్ట్ లాంటిది మెయిన్ గా. సో నేనైతే మీ ముందుకు ఒకటి ఫైల్ తీసుకొచ్చాను బెంగళూరు హైవేది. దీనిలో మీరు అందరూ కూడా నెక్స్ట్ మనమందరం మళ్ళీ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఈ ఫైల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని ఆశిస్తున్నాను. బెంగళూరు హైవేని ఎందుకు చేయాలి? బెంగళూరు హైవే ఏంటంటే ఫస్ట్ మనకు నేషనల్ 44 లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. అంటే అతి పెద్ద పొడవైన రోడ్ అని అంటే మనకు బెంగళూరు హైవే అనమాట. దీనిలో ఇప్పుడు ఇక్కడ బెంగళూరు హైవేలో వచ్చే డెవలప్మెంట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ బెంగళూరు హైవే ఏంటంటే మనకు మీకు అనిపిస్తుంది కదా ఇండియాలోనే టోటల్ గా ఇది నార్త్ నుంచి సౌత్ పార్ట్ అనమాట. ఓకేనా, ఇది నార్త్ నుంచి మనకు సౌత్ పార్ట్ అనేది టోటల్ వచ్చేసి మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా 4112 కిలోమీటర్లు ఇది బెంగళూరు హైవే అనేది. దీనికి 13 డిస్ట్రిక్ట్లు అన్నది కనెక్టింగ్ ఉన్నాయి. తర్వాత ఎయిర్పోర్ట్లు కూడా 3 ఎయిర్పోర్ట్లు కనెక్ట్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు చెన్నై, నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు హైవే. ఈ 3 కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, అంటే ఎయిర్ కనెక్టింగ్ కూడా. తర్వాత దీనిలో మనం ఫస్ట్ గా డెవలప్మెంట్ చెప్పుకునేది ఏంటంటే మెహదీపట్నం నుంచి మనకు కరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా 19 కిలోమీటర్లు. సో దీనిలో మనకు ఫస్ట్ పివి నరసింహారావు ఫ్లైఓవర్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఎందుకంటే పివి నరసింహారావు ఫ్లైఓవర్ రాకముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కొన్ని గంటలు పడుతుండే. అలాంటప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ అనేది ఒక ఫ్లైఓవర్ వేయాలి. ఫ్లైఓవర్ వల్ల ఎందుకంటే చాలా మంది కూడా ఇది అందరు కూడా ఉపయోగపడి ఉండాలని చెప్పేసి ఈ ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ చూడండి మనకు దగ్గరగా 11.6 కిలోమీటర్లు అనమాట. ఇది 5200 బడ్జెట్ అయింది. బడ్జెట్ మొత్తం కూడా అంటే 2009 లో మనకు ఇది కంప్లీట్ అయింది. అంటే మన పివి నరసింహారావు ఫ్లైఓవర్ ని మన వైఎస్ రాజశేఖర్ గారు ఈ ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ చేసింది. ఓకేనా, ఈ బెంగళూరు హైవేలో నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఎప్పుడైతే ఆరంభం దిగుతారో మీకు లెఫ్ట్ సైడ్ లో మొత్తం కూడా కాటాదేవి ఇండస్ట్రీ ఏరియా ఇదంతా కూడా. అంటే మనకు దగ్గరగా 330 ఎకరాలు ఉంది. అంటే ఇండస్ట్రీలు అని అంటే ఒకప్పుడు మనకి ఇప్పుడు సురారము, జీడిమెట్ల, అపురూపకాలం ఎట్లా ఉందో అలాంటిది ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా తయారవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు మీకు అనిపిస్తుంది ఆరంగల్ నుంచి రైట్ సైడ్ అంటే ఫ్లైఓవర్ కిందనే ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది ఏంటంటే మనము అగ్రికల్చర్ లో ఏదైతే పండిస్తామో అదంతా కూడా ఇక్కడ రీసెర్చ్ చేస్తారు సైంటిస్టులు అందరూ కూడా. మీకు ఫ్లైఓవర్ దిగంగానే కనిపిస్తుంది. ఇది ఒక మనకు డెవలప్మెంట్ గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మెట్రో. ఇది టోటల్ గా మనకు ఇండియాలో హైదరాబాద్ లోనే 2 ఉంటాయి. ఫస్ట్ అంటే మెట్రో ఎందుకు ఇస్తారంటే హై రేంజ్ అపార్ట్మెంట్, హై ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి దగ్గరలో ఇది పెడతారనమాట. ఎందుకంటే దీంట్లో అందరం కూడా వెళ్ళడానికి షాపింగ్ చేసుకుంటూ వీలు ఉండదు. దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అందుకనే ఇది అక్కడ పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు అద్భుతం ఏంటంటే గగనపడి గోషామహల్.
ఇది మీరు చూడండి, ఇప్పుడు హిందూస్ వాళ్ళకి మనము ఆవుల్ని చాలా చాలా పవిత్రంగా చూస్తాం కదా. ఇది మనకు హైవే నుంచి ఒక 5 కిలోమీటర్ల తర్వాత ఉంటుంది. ఇక్కడ మీకు ఎందుకంటే ప్యూర్ గియా అది నెయ్యి అనేది దొరుకుతుంది. అక్కడ కూడా మీరు ఒకసారి ఎందుకంటే చూస్తే మీరే నమ్మరు, అంత బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకు శ్రీ ధర్మగిరి ధర్మసాయి టెంపుల్. ఇక్కడ దీని హైలైట్ ఏంటంటే అన్ని చోట్ల సాయిబాబా ఎందుకంటే కూర్చొని ఉంటాడు, కానీ ఇక్కడ ఎంట్రన్స్ లో మీకు నిలబడి ఉన్నాడు, ఇది కనపడుతుంది. తర్వాత ఈ శివాలయం ఎదురుగా నంది ఏదుందో నంది పక్కన ఒక చిన్న మనిషి కనిపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మనిషి ఏంటంటే నంది లోపల మెడిటేషన్ చేసేంత ప్లేస్ ఉంది ఇక్కడ. ఒక స్పిరిచువల్ మన ప్రశాంత్ అంటాం కదా, దానికి ఇది చాలా అద్భుతంగా ఉంటది. అంటే మీరు ఇక్కడ చూస్తే కూడా బాగా, అంటే ఇదే దారిలో మనకు ఇక్కడ కూడా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సీతారామచంద్ర స్వామి టెంపుల్ అంటారు. ఇది కూడా చాలా ఫేమస్. ఇది ఎక్కడ ఉందంటే మనకు షాద్ నగర్ బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ గా వెళ్తే మనకి ఇది కనబడుతుంది. తర్వాత వచ్చేసి శ్రీ వేదికొండ సిద్ధిలింగేశ్వర దేవస్థానం. దీని స్పెషల్ ఏంటంటే ఇది మనకు రాముల వారు ఇక్కడ వచ్చి దీన్ని అది రాముల వారు ఎందుకంటే ఫస్ట్ సీతారామ తీసుకొచ్చినప్పుడు దీన్ని గుడిని అనేది ప్రారంభించారు అనమాట. ఇది కూడా షాద్ నగర్ నుంచి బస్ స్టాండ్ నుంచి వెళ్తుంటే మీకు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచం మొత్తం మన తెలంగాణ దిక్కు చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే మనకు ఫస్ట్ బేగంపేట దగ్గర ఉండే, అక్కడ చాలా చిన్నగా అయిపోయింది సిటీలో అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇది టోటల్ వచ్చేసి మనకు 5,500 ఎకరాలలో మనం నిర్మించినాం దీన్ని. ఇది కూడా సేమ్ మనకు 2008 నుంచి స్టార్ట్ అంటే 9 వరకు మనం అందరిలోకి అందుబాటులోకి వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మైండ్ స్పేస్ నుంచి కూడా డైరెక్ట్ మెట్రో అనేది ఉంది. దాన్ని కొంచెము అటు ఇటు అయినా సరే కానీ కంపల్సరీగా మనకు మెట్రో అనేది కూడా ఎయిర్పోర్ట్ వచ్చి కనెక్టింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మీ మ్యాప్ లో చూస్తే చూడండి, మీకు మెట్రో అనేది phase 1, phase 2, phase 3 3 కూడా మనకు ఎక్స్టెండ్ అని చూపించారు మీకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఒక 13 మినీ నగరాలు వస్తున్నాయి. ఎందుకనంటే సిటీ లోపల ఎందుకుంటుంది ఎక్కువ ప్లేస్ లేదు. అదే మన అవుటర్ రింగ్ రోడ్ పక్కన మినీ సిటీ తయారైతే డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అందుకనే ఈ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మనకి స్మార్ట్ సిటీలు అన్ని ఇచ్చారనమాట. తర్వాత టౌన్షిప్స్ కూడా తయారవుతున్నాయి మన అవుటర్ రింగ్ రోడ్ కి. ఇప్పుడు మనకు శాంతినగర్ నుంచి ముచ్చింతల వచ్చేసి డైరెక్ట్ గా మనకు 8 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. ముచ్చింతల అన్నది ఇది ఈక్వల్ మన చిన్నజీఆర్ స్వామి ఆర్చ్ అనమాట. ఇది చాలా మనకు పవిత్రమైనది. ఇది 450 ఎకరాలలో ఇక్కడ ఇచ్చినారు. దాంతో పాటు ఎందుకంటే 4,500 ఎకరాలలో మన మైహోమ్ అధినేత మహేశ్వరం గారు ఏం చేసినారంటే ఇక్కడ స్మార్ట్ సిటీలు అనేది తయారవుతున్నాయి. ఇదంతా కూడా మనకు ముచ్చింతలు అనేది కూడా టూరిజం ప్లేస్ అవుతుంది. ఇందులో భాగంగా నెక్స్ట్ వచ్చేసి మనకు తిమ్మాపూర్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్, రైల్వే టర్మినల్. అంటే స్టేషన్ వేరే ఉంటుంది, టెర్మినల్ వేరే ఉంటుంది. స్టేషన్ ఏంటంటే ప్రతి ట్రైన్ వచ్చి ఆగి వెళ్తుంది. టెర్మినల్ అంటే ఏంటంటే గూడ్స్ బండి కానీ తర్వాత ఏదైనా సర్వీస్ కానీ చేసి అక్కడ నుంచి మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. అంటే తిమ్మాపూర్ అనేది ఒక పెద్ద టెర్మినల్ అనేది రాబోతుంది అనమాట ఫ్యూచర్ లో. తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కొత్తూరు దగ్గర మీకు బెంగళూరు హైవేకి లెఫ్ట్ సైడ్ లా మనకు జేపీ దగ్గర రోడ్ అనేది ఫస్ట్ ఉంటుంది. అంటే బెంగళూరు హైవేకి దగ్గరగా మనకు ఇది 12 కిలోమీటర్ తర్వాత జేపీ దగ్గర ఉంటుంది. ఇది పవిత్రమైన మస్జిద్ అనమాట. హిందువులు ఎవరు అట్లా మాతాపితలు ఎవ్వరు లేకుండా అందరూ కూడా దీన్ని దర్శనం చేసుకుంటారు. చాలా పవిత్రమైనది. ఇదే రోడ్ లో మళ్ళీ మనకు అపోలో వాళ్ళది ఇంటర్నేషనల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కనబడుతుంది. అంటే మీకు రైట్ సైడ్ లా, అంటే మనకు అన్ని సదుపాయాలన్నీ ఉన్న హాస్పిటల్. ఇక్కడ గారా మై హోమ్ క్లినిక్ కూడా ఉంది ఇదే రూట్ లా. అంటే బెంగళూరు హైవే నుంచి దర్గాకెళ్ళే రోడ్ ఇది మనకి. ఇది కూడా మనకు 100 ఫీట్ రోడ్ అన్నది. తర్వాత మీకు బెంగళూరు హైవేకి జేపీ దర్గా రోడ్ ఆనుకొని ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఇది హాస్పిటల్ కాదు. అంటే మనకు హాస్పిటల్ అనేది మన పంజాబ్ ఆఫీస్ దగ్గర ఉంది. ఇది ఇన్స్టిట్యూట్ అనేది మనకు అక్కడ అంటే స్టూడెంట్స్ వాళ్ళకి నేర్పించేది అనమాట ఇదంతా కూడా. దీన్ని దాటినాక మీకు కొద్దిగా ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాక మనకు నాటు ఫార్మ్ అనేది కనిపిస్తుంది, ఫార్మసిటీ. ఇది కూడా బెంగళూరు అంటే ఇప్పుడు మనం వెళ్తున్నంతా కూడా న్యూ బైపాస్ అనమాట. అంటే దీనికి 2 బైపాస్ ఉన్నాయి, ఒకటేమో ఓల్డ్ బైపాస్, ఇంకోటేమో న్యూ బైపాస్. ఇవన్నీ కూడా మీకు న్యూ బైపాస్ లా లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. దీని తర్వాత మనకు వచ్చేది 2014లో పిఎన్జి కంపెనీని మనకు
కేసీఆర్ గారు ఒక లోపలికి ఒక 6 కిలోమీటర్ తర్వాత దీన్ని నిర్మించినారన్నమాట. పిఎన్జి కంపెనీ కూడా ఫేమస్ అన్నమాట. దాంతో పాటు మనకి జాన్సన్ బేబీ జాన్సన్ అంటే పిల్లలు వాడి చిన్న పిల్లలకి ఆయిల్ గానీ పౌడర్ గానీ ఇక్కడ తయారవుతుంది. జాన్సన్ ఈ కంపెనీ కూడా ఇక్కడ మనకు బెంగళూరు హైవేకి ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్గెస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అమెజాన్ అనేది ఇది వేర్ హౌస్. ఇది యాక్చువల్లీ వేరే దగ్గర ఏంటంటే ఫ్రాంచైజ్ ఉంటది, కానీ ఇది మనకు మేకాగూడ దగ్గర అమెజాన్ టాటా ఇచ్చారు. ఇది చాలా పెద్దది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంఎన్సన్ ల్యాబ్ రీసెర్చ్ అన్నమాట. ఇక్కడ మీకు మెడిసిన్స్ తయారైతాయి దీనిలో కూడా. అంటే మల్లారెడ్డి అది మల్లేశ్వర సత్యనారాయణ పేరు అన్నమాట, ఫుల్ ఫామ్. ఎంఎన్స్ మీనింగ్ వచ్చేసి అది మనకు గూగుల్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ కూడా ఇది ల్యాబొరేటరీ, ఇది కూడా మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో బెంగళూరు హైవేలోనే. తర్వాత మనకు బిగ్గెస్ట్ ఇంకొకటి ఏంటంటే డిఎల్ఎఫ్. ఇది డిఎల్ఎఫ్ ఏంటంటే టౌన్షిప్, ఇది మొత్తం కూడా చాలా చాలా అంటే 300 ఎకరాల్లో ఉంది. ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది. తర్వాత మనకు హల్రామ్ కంపెనీ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ లో. తర్వాత ఇది హెరిటేజ్ విల్లా అని ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట పిల్లలది. దీంతో పాటు మనకు షాజన్ నగర్ వరకు కూడా ఎంఎంటీఎస్ ఉంది. అంటే 2 ట్రైన్ కూడా మనకు శాంక్షన్ చేసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంఎంటీఎస్ కూడా ఉంది మనకు. దాంతో పాటు షాద్ నగర్ దగ్గర ఎంఎంటీఎస్ కూడా మనకు 3rd phase లో ఇచ్చారు ఇక్కడ వరకు. ఇప్పుడు దీనిలో మనకు 3వ వచ్చేసి షాద్ నగర్ అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది ఇప్పుడు తెలంగాణలోనే. ఎందుకనంటే ఇది చాలా చాలా మనకు మున్సిపాలిటీ షాద్ నగర్ అనేది దగ్గరగా మనకు కూడా ఒక ఇది చూసుకుంటే షాబాద్ తోలో ఉన్న చందనవెల్లి కానీ మైక్రోసాఫ్ట్ టాటా కానీ ఇటువైపు చూస్తే ఈ కంపెనీలు కానీ. తర్వాత ఇది టోల్ గేట్ కంటే ఇంకా ముందుకు మంచిగా అభివృద్ధి చెందుతుంది అనమాట. తర్వాత మనకు మీకు ఎప్పుడైతే ఇక్కడ ఇది అయిపోతుందో షాద్ నగర్ డిఎల్ఎఫ్ హెరిటేజ్ విల్లా స్కూల్ పక్కకే మనకు కమ్మదనం దగ్గర ఇది చూడండి జూ పార్క్ ఇచ్చారు. యాక్చువల్లీ కమ్మదనం దగ్గర ఎందుకనంటే మనకి ఇప్పుడు డబిల్పూర్ దగ్గర 330 ఎకరాల్లో ఉంది. అది సిటీలో కలిసిపోయింది. జంతువులకు ఎందుకనంటే సంరక్షణ లేదు, పొల్యూషన్ అనేది అయిపోయింది చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇది 900 ఎకరాలు ఇది మీకు. అంటే మనకు హైవే నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. ఇది మీకు కనపడుతుంది లోపలికి వెళ్తే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఇది రామేశ్వర రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా మీకు ఎందుకంటే మీకు అంటే రాయకల్ టోల్ గేట్ కంటే రైట్ ముందు సైడ్ లో మీకు కమాన్ ఉంటుంది. కమాన్ నుంచి లోపలికి వెళ్తే 12 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఇది కూడా చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అన్నమాట. ఇప్పుడు చూడండి మనం వెంచర్ అనేది ఇప్పుడు రాయకల్ నుంచి మనకు 8 కిలోమీటర్లు పడుతుంది. అంటే దాటినాక రాయకల్ నుంచి మనకు బాలానగర్ వస్తుంది. ఇది బాలానగర్. ఇప్పుడు చూడండి మన వెంచర్ అనేది బాలానగర్ లో ఉంది. బాలానగర్ లో వచ్చే డెవలప్మెంట్ గురించి కూడా మనము ఒక చిన్న అది మీకు ఒక నేను చార్ట్ కూడా తీసుకొచ్చిన. ఎందుకనంటే ఇది మనం కస్టమర్ కి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే తీసుకున్న ఫ్లాట్ అనేది అక్కడ ఉంది కాబట్టి. ఫస్ట్ అని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఒకటే కనెక్టింగ్ ఇది. అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ప్రొక్డన్ క్యాంపులు అంటే పిఎన్జి కంపెనీ చెప్పాను కదా, అది కూడా మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. తర్వాత ఇది రీజనబుల్ రింగ్ రోడ్ అనేది కూడా మనకు దగ్గర రాయకల్ నుంచే వెళ్తుంది. అంటే మనకు ఏదైతే షాద్ నగర్ బాలనగర్ మధ్యకి వెళ్ళి రాయకల్ నుంచి వెళ్తుంది. అవి కూడా మనము క్లిప్లింగ్ లో చూపించచ్చు కస్టమర్ కి. తర్వాత ఫార్మాసిస్ అనేది ముచ్చింతల ఫార్మాసిస్ ఇది కూడా కనెక్టింగ్ ఉంది బెంగళూరు హైవేకి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ పార్క్ అంటే మొత్తం కూడా బాలానగర్ దగ్గర నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఇండస్ట్రియల్ పార్క్ అనేది కనిపిస్తుంది మనకి. ఎంఎంటీఎస్ అనేది బస్ స్టాండ్ మనకి ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ శాతం వరకు శాంక్షన్ అయింది. ఇది బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది. అన్ని వైపులో అంటే సిటీ నగరాల నుంచి 4 వైపుల నుంచి వచ్చే బస్సులను ఇక్కడ ఆగడానికి కస్టమర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అమెజాన్ అండ్ జాన్సన్ బేబీ జాన్సన్ 2 కంపెనీలు కూడా మీకు ఇందాక చెప్పాను. తర్వాత ఎన్ఆర్ఎస్ కంపెనీ ఇది రైట్ సైడ్ ఉంటుంది మీకు. ఎక్కడ అంటే రామలింగేశ్వరం టెంపుల్ కంటే రైట్ సైడ్ లో ఉంటుంది. తర్వాత ఏషియాలో బిగ్గెస్ట్ పార్క్ అని అంటే మనకు ఇది వచ్చేసి మనకు జూ పార్క్ దగ్గర ఉంటుంది ఈ కంపెనీది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హైవే అంటే మనకు బెంగళూరు హైవే. ఇది నేషనల్ 44 ఇది టోటల్ వచ్చేసి మనకు 112 కిలోమీటర్లు అనమాట ఇది మొత్తం కూడా. తర్వాత జూ పార్క్ ఆల్మోస్ట్ చెప్పాను కమ్మదనం దగ్గర ఉందని. ఇది జూ పార్క్ ఏమంటారు అంటే సెజ్ పార్క్ కూడా అంటారు. అంటే అన్ని జంతువులు ఒక మనకు సెజ్ అంటే అన్ని ఎలా ఉంటాయో జంతువులకు సంబంధించినవి కూడా ఒక పార్క్ అన్నమాట. ఇది కూడా జూ పార్క్ అంటారు.
తర్వాత తిమ్మాపూర్ దగ్గర రైల్వే హబ్, ఇందాక చెప్పాను కదా మనకు తిమ్మాపూర్ దగ్గర టెర్మినల్ వస్తుంది అనేది దాని అన్నమాట. ఐటీ హబ్స్ మీకు చూసుకుంటే చూడండి, మీకు రైట్ మనకు ఆరంభార్ కంటే ముందర లెఫ్ట్ సైడ్ లో ఒక 30 ఐటీ కంపెనీలు ఉన్నాయి. అంటే ఇక్కడికి రోజు కస్టమర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. తర్వాత డిఎల్ఎఫ్ టౌన్షిప్స్ ఉన్నాయి, నేను ఇందాక కూడా చూపించాను మీకు. సింబసిస్ యూనివర్సిటీ, ఇది బిగ్గెస్ట్ అంటే యూనివర్సిటీ అన్నమాట. ఇది మనకు పుత్తూరు దగ్గర ఉంటుంది రైట్ సైడ్ లో. తర్వాత వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్, రోడ్ ఒకటే కనెక్టింగ్ అన్నమాట. ఇది బాలానగర్ దగ్గర చుట్టుపక్కల ఉన్న సర్వన్ డెవలప్మెంట్స్ అన్నమాట. మీరు చూడండి, ఈ ఫైల్ ని మీ దగ్గర పెట్టుకొని కస్టమర్ కి ఎలా అంటే రోజు ప్రాక్టీస్ చేసి